Hello guys, welcome to the SKS Academy and also welcome to our Samiksha series. Already lecture 1 లో ellipse కు సంబంధించిన జాన్ సెషన్ లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. And now we are going to discuss about the questions of April session. April session లో అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా ellipse నుంచి ఎస్పెషల్లీ మనం ఈ రోజు డిస్కషన్ చేయబోతున్నాం. Right? I hope you are following the channel and you are following the videos too. Doubts unte kuda you can comment down so that we can help you out. Right, Anna? Let me get into the questions. Already we have discussed about in the first lecture lo naku deeniki sambandhinchina chapter ki sambandhinchina synapses kuda okasari discuss cheyadam jarigindi ana okasari done and okasari these are the things okay na idendi focus gaani focal cards ki sambandhinchindi gaani lekapothe directrices gaani lekapothe distance between the foci and distance between the directrices gaani done okay na these are the things దాంతో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న ఏంటిది ఫోకల్ డిస్టెన్స్ అంటే మన బేసిక్ గా PS అండ్ PS డాష్ నాన్న ఇక్కడ S డాష్ అంటే PS అండ్ PS డాష్ అనేటివి ఫోకల్ డిస్టెన్సెస్ అన్నమాట. దీస్ ఆర్ ద ఫోకల్ డిస్టెన్స్ PS అండ్ PS డాష్ అని. PS అంటే ఏం రాసుకున్నాం ఒకసారి చెక్ చేయండి A - EX1 A + EX1 ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ నాన్న. దెన్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ వి నీడ్ టు నో జస్ట్ బిఫోర్ గెటింగ్ ఇంటు ద ఒకవేళ ఫస్ట్ వీడియో కూడా చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి. దెన్ యూ కెన్ కమ్ టు దిస్ పర్టికులర్ లెక్చర్. ఓకే డన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. చెప్తున్నా 8th April షిఫ్ట్ 2 లో వచ్చిన క్వశ్చన్ అనేది. అండ్ లిసన్, లుక్ ఎట్ ద క్వశ్చన్. లెట్ ద ఎలిప్స్, దేర్ ఇస్ ఎ ఎలిప్స్. ఓకే, ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చిందన్న పాసింగ్ త్రూ ద సెంటర్ C ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ యొక్క సెంటర్ గుండా పోతున్నా. ఇది సర్కిల్, దీని యొక్క సెంటర్ గుండా పోతుంది. సెంటర్ అంటే చెప్పండి ఒకసారి. విచ్ ఇస్ గోయింగ్ టు బి 1, 2 అవునా. అండ్ వాట్ అబౌట్ ద రేడియస్ కన్నా? రేడియస్ ఇస్ గోయింగ్ టు బి 1 + 4 + 11 విచ్ ఇస్ గోయింగ్ టు బి 16 అంటే 4. రేడియస్ ఇస్ గోయింగ్ టు బి 4. రైట్, కీప్ ఇట్ aside. డన్, ఆడ వరకు అయిపోయింది. లెట్ F1 అండ్ F2 బి ద ఫోకల్ డిస్టెన్స్. రైట్ కన్నా ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంది? PS is equal to A plus EX1. ఇప్పుడు దాకా చూపించిన కదా A plus EX1 A minus EX1. Those are the focal distances of a point on the ellipse from the foci. Foci నుంచి distances అన్నమాట. Focal distance అంటే బేసిక్ మీనింగ్ ఏంది? పాయింట్ నుంచి ఫోకస్ ఉన్న డిస్టెన్స్. దట్స్ ఇట్. ది ద ఫోకల్ డిస్టెన్సెస్ ఆఫ్ ఎ పాయింట్ C. ఏమైతుందన్నా దీని యొక్క సర్కిల్ యొక్క సెంటర్ గుండా ఏంది ఎలిప్స్ అనేది పాస్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి ఫోకల్ డిస్టెన్సెస్ అంటున్నాం. ఏది F1. Done. Then we need to find this particular value. 6 times of F1 F2 minus R. That is what we need to find. Right now, first ఏం చెప్పిండు? ఎలిప్స్ అనేది ఈ సెంటర్ గుండా పోతుంది అన్నాడు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అన్న. 3 × 1² plus P × y² అంటే 4 is equals to how much now? 4. అంటే P వాల్యూ ఎంత అన్న? which is going to be 4 - 3 1/4 P వాల్యూ. What about the equation అన్న? ఎలిప్స్ ఈక్వేషన్ ఏమైతే చెక్ చేయండి. ఆ 4 ఇటు పట్టుకొస్తే ఎంత అన్న? x² / 4/3 ప్లస్ ఇక్కడ ఎంత అన్న? P అంటే y² / 4 ఉందా? 4 ఇవతలకి వస్తే ఎంత అన్న? y² / 16. that is equals to 1. This is what the equation of ellipse అన్న. ellipse యొక్క ఈక్వేషన్. కరెక్ట్. ఓకేనా? డన్. లిసన్ now, this is the equation of the ellipse and now check now which one is going to be bigger. మైనర్ యాక్సిస్ ఇక్కడ ఏనా బీనా పెద్దది ఏదో చెక్ చేయండి అన్న. వెన్ యూ చెక్ B is going to be greater than A. అంటే దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇట్ ఈస్ ద వర్టికల్ ఎలిప్స్ యాక్చువల్ గా. ఎలిప్స్ ఈక్వేషన్ ఎప్పుడు వచ్చినా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే వర్టికల్ లేకపోతే హారిజాంటల్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫార్ములాస్ అన్ని కూడా దానికి డిపెండ్ అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి? ఇది వరకు డన్. మనకి ఏం కావాలి ఇప్పుడు? F1 F2 అన్నాడు. ఓకే డన్. ఒకసారి లెట్ మీ మేక్ రఫ్ డయాగ్రామ్ చేద్దాం మనం ఒకసారి. ఏమంటుండో? దెర్ ఇస్ ఎ సర్కిల్ ఉంది అండ్ దెర్ ఇస్ ఎ ఎలిప్స్. ఎలిప్స్ ఎలాంటి ఎలిప్స్ అనేది? వర్టికల్ ఎలిప్స్. ఓకేనా? లెట్ మీ మేక్ ఇట్ లైక్ దిస్. ఓకేనా? ఎలిప్స్ ఎలా పోతుందా? దీని యొక్క సెంటర్ గుండా పోతుంది. సర్కిల్ యొక్క సెంటర్ గుండా పోతుంది. ఆ సెంటర్ పాయింట్ ఎంత? ద పాయింట్ ఈస్ గోయింగ్ టు బి ఎంత అన్న? 1, ఈ C గుండా పోతుంది. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్ అన్న? S డాష్ ఉంటుంది. ఓకేనా? మనం ఏం కనుక్కోవాలి? ఇవేనన్న బేసిక్. ఒకటేమో F1 అన్న, ఇంకోటేమో F2.
ఓకే, వాట్ ఈస్ టు బి ఫౌండ్ అన్న ఇది కనుక్కోవాలి. F1 F2 వాట్ ఈస్ ద F1? ఇది వర్టికల్ ఎలిప్స్ అన్న. హారిజాంటల్ ఎలిప్స్ అయితే PS అంటే P నుంచి ఫోకస్ కున్న డిస్టెన్స్, ఒక పాయింట్ నుంచి ఫోకస్ కి P అనేది x1 y1 అయితే అప్పుడు ఎంత అన్న a ప్లస్ ex1 ఒకటి, P నుంచి s డాష్ కి a మైనస్ ex1, వైస్ వర్సా కూడా తీసుకోవచ్చు. ఇది బేసిక్ గా ఫోకల్ డిస్టెన్స్ ఫార్మ్. ఓకే, మరి ఇక్కడ ఇది వర్టికల్ గా అన్న, వర్టికల్ అయినప్పుడు ఏం చేయాలి? a b అవుతుంది, a will be transformed to b and x1 ఏమైతుంది y1 అవుతుంది. అవి తీసుకుంటే ఏమైంది, ఏం కనుక్కోవాలి మనం? ఇదే కదా వాల్యూ కనుక్కోవాల్సింది. లెట్ మీ టేక్ ఇట్ డైరెక్ట్లీ 6 into f1 అంటే బేసిక్ గా మీనింగ్ ఏమన్నట్టు అన్న, cs into cs డాష్ అన్నట్టు. బేసిక్ గా cs అంటే f1, cs డాష్ అంటే f2. ఓకేనా, అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ అన్నట్టు. బేసిక్ ఏమైంది అన్నది a అంటే b అన్న. ఓకేనా, లెట్ మీ రైట్ ఇట్ డౌన్ అన్న, b ప్లస్ ఈ y1 ఇంటూ ఎంత b మైనస్ ఈ y. ఓకేనా, ఇది 6 f1 f2 మైనస్ ఎంత అన్న r. డైరెక్ట్ ఆన్సర్ కనుక్కున్నాం. 6 ఇంటూ ఏమైందన్న a ప్లస్ b ఇంటూ ఏమైంది a మైనస్ b, b స్క్వేర్ మైనస్ e స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ మైనస్ 4. బట్ ఎసెంట్రిసిటీ కనుక్కున్నామన్నా కనుక్కోవచ్చు, ఇన్ఫర్మేషన్ అంటుంది కదా ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. బట్ అబౌట్ ద ఎసెంట్రిసిటీ అన్న విచ్ ఇస్ గోయింగ్ టు బి అండర్ రూట్ ఆఫ్ కింద ఎంత అన్న బిగ్గర్ వాల్యూ ఇస్ గోయింగ్ టు బి 16, బిగ్గర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ ఎంత b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్ అన్నమాట. ఓకేనా, how much it is going to be? 48 minus 4 అంటే 44 by 44 by ఇది ఎంత అన్న 3 కి ఇదికి వస్తే which is going to be 48. ఓకేనా, 4 తోటి క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుందన్న ఈ వాల్యూ which is going to be 11 by 12. అవునా కదా, ఈ స్క్వేర్ ఎంత అన్న, ఈ స్క్వేర్ is going to be 11 by 12. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయన్నా, it is going to be 6 times of b square. b వాల్యూ ఎంత అన్న, b is nothing but this value b square value అంటే ఎంత అన్న which is going to be 4 by 3 minus e square అంటే ఎంత అన్న 11 by 12 into y నా y1 ఏంది, ఇది x1 y1 పాయింట్, y1 square అంటే which is going to be 4 minus 4 1s are 4 3s are. Okay, now it is going to be how much na? Now check this out, how much it is going to be. Okay, done. Sorry, just a minute. ఏం వాల్యూ తీసుకున్నాం మనం ఇక్కడ? b స్క్వేర్ కదా, b ఎంత నాన్న, b స్క్వేర్ వాల్యూ ఎంత? హౌ మచ్ ఇస్ ద b స్క్వేర్? b స్క్వేర్ ఎంత నాన్న? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది a స్క్వేర్ కదా, b స్క్వేర్ వాల్యూ అంటే ఏంది ఇది, b స్క్వేర్ ఎంత నాన్న which is going to be 16. అవునా కదా, డన్. ఎంత అయితే నాన్న అప్పుడు this is going to be 3 అంటే 48 minus 6 into ఎంత నాన్న 48 minus 11 by 3 minus ఎంత నాన్న 4, 3 1s are 3 2s are. ఇది ఎంత వస్తుందన్న 48 minus 11 అంటే 37, 37 into 2, 37 into 2 74 minus 4 ఎంత అన్న which is going to be 70. 70 is the, check the option on which option is correct one. 70. Option C is going to be the correct option. That's it. I hope it is clear. Done Nana. Okay, let me go with the next question. This is very interesting question and good one. Listen. What is the question? Let A is equal to, this is the set Nana, set is being given, అందులో ఏంది alpha comma beta is nothing but ordered pair which is belonging to the R cross R, అంటే real number అందులో కూడా alpha comma beta the real number. This is nothing but a real plane Nana. Okay, next ఏం ఇచ్చిండు, what is the condition Nana? It has been given in a set builder form Nana. Condition ఇచ్చింది మనకి, ఇదంతా సెట్ అన్నమాట. బేసిక్ గా కండిషన్ ఏమి చెక్ చేయండి ఒకసారి. What is the condition Nana? Alpha minus 1 is less than or equal to 4. mod of ఉంది అన్న, ఇది కూడా సేమ్ కండిషన్. ఈ రెండు కండిషన్ మధ్యలో ఉండాలి ఆల్ఫా కామా బీటా వాల్యూ. ఎగ్జిస్టింగ్ దేని మధ్యలో ఉందన్నా రెండు వాల్యూస్ మధ్యలో. లిజన్ అన్న ఆల్ఫా minus 1 mod తీసేస్తే ఎంత అన్న, ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ ద -4 and 4. ఆల్ఫా is going to lie in between the 5 as well as the minus. This is what the first. Next అన్న, నెక్స్ట్ చెక్ చేయండి. ఇదేంది బీటా -5. beta minus 5 lies in between 6 and -6. అప్పుడు బీటా ఏమైతుందన్నా, బీటా is going to lie in between the 11 and this is going to be how much అన్నా, this will be -5. అంటే బేసిక్ ఏంటన్నా, here we are going to take a alpha beta plane like xy plane. We are going to consider alpha beta plane, right? Listen now, next ఏంది, this is what the set A లో ఉన్నా. సెట్ A లో అంటే బీటా ఆల్ఫా వాల్యూ ఏమో D మధ్యలో ఉండాలి, బీటా వాల్యూ ఏమో ఈ మధ్యలో ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ కమ్ టు ద సెట్ బి. ఇది ఏ సెట్ కి సంబంధించి. బి సెట్ చూడండి ఒకసారి.
డి సెట్ కి సంబంధించి ఆల్ఫా కామా బీటా ఇది కూడా ఆర్డర్ పేర్ ఏమైనా తీసుకోవాల్సింది. వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్? మన ఈక్వేషన్ ఇస్ గోయింగ్ టు బి ఆఫ్ ఎలిప్స్, ఇజంట్ ఇట్? అవునా కదా? చెక్ చేయండి ఒకసారి. ఆల్ఫా మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 144 కిందికి వస్తుంది కదా 9 క్యాన్సిల్ చేసుకుంటే you will be getting it as a beta minus 6 whole square by how much? 16, which is less than or equal to 1. Okay, look at this particular ellipse. Nana ee ellipse చూడండి ఒకసారి. ellipse check చేయాలి నాన్న. ఇక్కడ ఎంత? what is the vertex? Nana vertex is going to be how much? 2, 6. అవునా కదా? vertex ఎక్కడికి షిఫ్ట్ అయింది నాన్న? 2, 6 కి షిఫ్ట్ అయింది. what about the a నాన్న? a value 3, b value 4. Keep it aside. And now listen, what kind of ellipse it is? B is greater than A. And you are going to get something like vertical ellipse, isn't it? Done. Now listen, let me do one thing. Let me show this on the plane. Okay, na? Alpha beta plane is plane pine show. Now listen now. Sorry, the meaning of alpha is less than, and I can I write it as alpha less than or equal to 5? And also I can write this condition alpha is greater than or equal to minus 3. Alpha less than or equal to alpha, and it is like a x you can consider this like a alpha. Beta. Okay, the alpha ఇది బీటా అనుకుంది. వాట్ ఆర్ ద వాల్యూస్ నాన్న? ఒకసారి వాల్యూస్ ఎంత ఉన్నాయో చెక్ చేయండి. ఇది బీటా వాల్యూ -1 to 11 ఉంది. ఇదంతా నాన్న 3 to 5. 3 to 5 కి 11 అంటే 50. లెట్ మీ డు వన్ థింగ్. లిసన్, ఇది పాయింట్ -1 ఎక్కడ ఉంది నాన్న? -1 is going to be somewhere here, which is the -1. పైన ఎంత నాన్న? 11. let me take the 11 here. Okay na? What about the -3 and 5 nana? Let me take the -3 over here. And what about the 5 nana? 5 somewhere here. Okay na? Now what about the points na? Points note check sorry. Enta idi 11. This is going to be how much nana? In the -1. Idi -1. What about this one nana? Which is going to be -3, and this is going to be 4. Now listen, Nana. Now listen. Equation in Nana first alpha is less than or equal to 5. And the meaning of alpha is equal to 5. And it is more like x is equal to 5. It is more like x is equals to 5. X is equal to 5 and it is nothing but a vertical line, isn't it? Here line is x is equals to 5. What is this? This is nothing but x is equal to 5. Listen. Okay. Done. Next one, alpha is greater than or equal to -3. Alpha is equal to basic meaning -3. Let me take some other value. Now listen, try to understand this particular part, which is important. Listen, alpha is less than or equal to 5. And basic meaning in region, a region work out this particular region, it has to be less than 1. And the points which are lesser than, and alpha value less than 5. Region work out it has to be greater than -3. అంటే ఈ మధ్యలో ఉన్న రీజియన్ మనకి ఏమైతుందన్నా ఈ పర్టిక్యులర్ ఆర్డర్డ్ పేర్ ని సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈస్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. నౌ లిసన్. వాట్ అబౌట్ దిస్ వన్ అన్న? బీటా చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి బీటా ఏం రాసుకోవచ్చు చెప్పండి. బీటా ఈస్ గోయింగ్ టు బి హౌ మచ్ అన్న? బీటా ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 and beta is greater than or equal to -1. Greater than or equal to -1 basic meaning ఏందన్నా? y is equal to -1 అన్నట్టు. y is equal to -1 అంటే it is nothing but a horizontal line. Horizontal line అంటే let me take the horizontal line. ఎక్కడ వస్తుంది horizontal line? ఎక్కడ వస్తుంది? This is the horizontal line. ఎక్కడ? at ఎంత? y is equal to -1. It is more like a y. Okay na? Beta axis. Okay na? ఇది equation. Next ఏందన్నా? beta is equals to 11. 11 అయితే ఏమవుతుందన్నా? We are going to take the
line over here. Okay, na? This is going to be okay. Now listen. Beta has to be greater than -1. -1 కంటే ఎక్కువ ఉండాలన్నా. It is along the vertical axis. కాబట్టి పైకి నా. దీన్ని ఏం చేస్తున్నాం? We need to take it along the vertical axis. ఎలా తీసుకుంటున్నానో let me go with this particular. ఇక్కడ నుంచి ఇలా ఈ రీజియన్ అంతా వర్క్ అవుతాయి. This particular region. ఇక్కడ ఏమైందన్నా? It has to be less than 5. అంటే y కోఆర్డినేట్ ఎలా ఉండాలని? It has to be less than 11 and more than -1. This is what the region. అంటే ఈ పర్టికులర్ రెక్టాంగిల్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్ ని మొత్తం చూపిస్తుంది. ఇందులో ఉండే ప్రతి పాయింట్ కూడా అంటే ఏంటన్నా ఈ రీజియన్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విల్ కమ్స్ అండర్ దిస్ పర్టికులర్ సెట్. ఫస్ట్ సెట్ లోకి వస్తాయి. ఈ అన్ని ఆర్డర్డ్ స్పేట్స్ ఈ అన్ని ఆర్డర్డ్ స్పేట్స్ ఏమైతేనా ఫస్ట్ సెట్ లో ఉంటాయి. అది ఏ సెట్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. నౌ లుక్ ఎట్ ద సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి? సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎలిప్స్. ఎలిప్స్ యొక్క వర్టెక్స్ ఎక్కడ ఉందా? 2,6 దగ్గర. 2,6 అంటే లెట్ మీ టేక్ సమ్వేర్ లైక్ ఇది 5 కదా, 2 ఇక్కడ తీసుకున్నాం. అక్కడ అంటే లెట్ మీ టేక్ ఇట్ సమ్వేర్ హియర్. ఓకే, ఇదేనా 2,6 అంటే బేసిక్ గా మీనింగ్ ఏమన్నట్టు ఇది 2 అన్నట్టు అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 6 సంథింగ్ లైక్ దిస్. ఓకే, డన్. నెక్స్ట్ ఏం కావాలన్నా మనకి 2,6 దగ్గర ఉంది. వాట్ అబౌట్ ద y ఏనా? దీని యొక్క మైనర్ యాక్సిస్ ఏమైతుంది చూడు. మైనర్ యాక్సిస్ ఏ కదా ఇది. దిస్ ఇస్ గోయింగ్ టు బి మేజర్. అవునా కదా, దిస్ ఇస్ గోయింగ్ టు బి మేజర్ అవుతుంది. మైనర్ ఎంత అవుతుందన్నా దీనికి? దిస్ ఇస్ గోయింగ్ టు బి a square. a square అంటే ఏ వాల్యూ ఎంత? a square is equal 9, a is equal to 3. 3 అంటే ఈ వర్టెక్స్ నుంచి ఏమి ఉండాలన్నా వర్టెక్స్ నుంచి ఇక్కడ 3 యూనిట్స్ ఉంటది అండ్ ఇటు 3 యూనిట్స్ ఉండాలి. అవునా కదా, ఇది బేసిక్ గా వర్టెక్స్ ఏంటి అన్నా? ఇది 2 నుంచి ఇటు 3 యూనిట్స్ పోతే ఎంత అన్నా? 5. అవునా కదా, అంటే బేసిక్ ఇక్కడ దాకా వస్తుంది. ఏంటి? ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఎన్ని యూనిట్స్ అన్నా? 3 యూనిట్స్. ఇది 2 దగ్గర ఉంది. ఈ దాకా 0, యువతలకి ఎంత? -1. అర్థమవుతుందా? అంటే బేసిక్ గా దిస్ ఇస్ సంథింగ్ లైక్ -1 ఇక్కడ దాకా. ఓకే, డన్. వాట్ అబౌట్ ద వర్టికల్ అన్న? వర్టికల్ యాక్సిస్ ఎంత పోతుంది? వర్టికల్ యాక్సిస్ దగ్గర ఎంత ఉందన్న? ద వర్టికల్ యాక్సిస్ లెంత్ ఎంత వస్తుంది? 16. అంటే b వాల్యూ ఎంత? b ఇస్ గోయింగ్ టు బి 4. అంటే పైకి ఎంత అయినా 4 యూనిట్స్. 4 యూనిట్స్ అంటే ఏమైతుందన్న? ఈ నుంచి 4 యూనిట్స్ పోవాలి. ఇది ఎంత అన్న? 6. అంటే పైకి వస్తే ఎంత అన్న? ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ 10. ఇదంతా 10. నెక్స్ట్ ఎంత అన్న? కిందికి 4 యూనిట్స్ ఉంది. కిందికి 4 యూనిట్స్ అంటే ఇదంత 6. అంటే కిందికి ఎంత వస్తే 2 యూనిట్స్. అంటే ఎలిప్స్ ఎలా వస్తుందన్న? ఎలిప్స్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్. This is what the ellipse. Absolutely right. This is what the thing. Now listen na. అంటే మీనింగ్ ఏమన్నట్టు ఎలిప్స్ ఏదైతే ఉందో ఆ మీనింగ్ ఏమన్నా వాడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఈ రీజియన్ ఏ రీజియన్ వస్తుందో మనకు ఏ రీజియన్ చూపిస్తుంది అంటే దీనికి వచ్చేది దిస్ ఇస్ వాట్ ద పర్టిక్యులర్ రీజియన్. రీజియన్ ఏం వస్తుందంటే దిస్ ఇస్ వాట్ ద రీజియన్. ఈ రీజియన్ మొత్తం ఏం చూపిస్తుందా? దిస్ ఇస్ ద రీజియన్ దట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్. ఏమన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఈ లోపల ఉన్న రీజియన్ మొత్తం ఏం చూపిస్తుంది? ఈ పర్టికులర్ సెట్ లో ఆర్డర్ పేరు ఆల్ఫా కామా బీటా అంటే ఇందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఈ సెట్ కి సంబంధించింది. అర్థమవుతుందా? నౌ లిసన్. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్స్. నౌ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ చూడండి ఒకసారి. ఏమంటాడు? బి ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. ఏమన్నాడు? బి సెట్ ఏదైనా ఇది బి ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. ఒకసారి చూడండి అన్న, వెయిట్ ఉందా? వెయిట్ అయితే లేదు మన. ఎలిప్స్ ఈస్ కంప్లీట్లీ ఇన్సైడ్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్ లోపలనే ఉంది. అవునా కదా, రెక్టాంగిల్ లోపలనే ఉందంటే మనం ఏం అర్థం చేసుకోవాలన్నా ఇప్పుడు ఈస్ ద ఫస్ట్ కండిషన్ కరెక్ట్? ఫస్ట్ ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయినా చెక్ చేయండి ఒకసారి. దిస్ ఇస్ ద బి. అర్థమవుతుందా? ఇదేందన్నా ఏ. ఏ లోపల ఉంది బి అంటే ఏమన్నట్టు? కెన్ ఐ సే బి ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ? అబ్సల్యూట్లీ. అవునా కదా, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి ఆర్ బిలాంగింగ్ టు ద సెట్ ఏ. అప్పుడు ఏమైతుందన్న? బి ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. బట్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఏమంటున్నా? ఏ యూనియన్ బి ఇచ్చిండు లేదా? ఇది తప్పు నాన్న. ఫస్ట్ ఇది తప్పు. నెక్స్ట్ ఏమన్నా? ఏ యూనియన్ బి x, y which is in between the -4 to 4 y value -4 to 4 అన్నానా? ఏ యూనియన్ బి -4 to 4 వస్తుందా? కాదు కదా, -4 లేనే లేదు అసలు మన రీజియన్ లో. -4 లేదు అసలు. కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బి అబ్సల్యూట్లీ రాంగ్. ఇవన్నీ కూడా రాంగ్ అయినా ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఆప్షన్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. It is one of the good question. I hope you understood well. Right? Let me go with the next question. Okay, Nanu. Next, let the length of the latest sector of an ellipse be 10. If its eccentricity is the minimum value of the function, then a square plus b square is equals to. Listen, Nana.
What is the length of the latest rectum, Nana? As he hasn't mentioned anything, we are taking it as a greater than b. A greater than b ni anukuntunnama ante manaku length of latest rectum is going to be 2b square by a, which is equals to how much annana 1000. And then b square is equals to how much 2 5 5a. This is the b square value. Keep it as next I want to check cheyandi okasari. If its eccentricity is the minimum value, eccentricity దేని యొక్క minimum value అన్న function యొక్క minimum value. Function ఏమి ఇచ్చిండు, f of t is equals to how much అన్న t square plus t plus 11 by 2, where t is belonging to the real number, right? How do we get the minimum value అన్న? First ఏం చేయాలి, we need to get the derivative of the function and make it equal to 0 to get the stationary or critical points. మనకి ఏమొస్తుంది, 2t plus 1 plus 0 is equal to 0. t is equals to minus 1 by 2. And t is equals to minus 1 by 2 అనేది మన స్టేషనరీ ఆర్ క్రిటికల్ పాయింట్ వేర్ వీ కెన్ గెట్ ఏ మినిమం ఆర్ మాక్సిమం. చెక్ చేయాలన్నా మనకి నెక్స్ట్ ఏం చేయాలి, మాక్సిమం మినిమం చెక్ చేయాలంటే f డబల్ డాష్ ఆఫ్ t చేయాలి. f డబల్ డాష్ ఆఫ్ t చేస్తే ఎంత అన్న, విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇది f డాష్ ఆఫ్ t నా. f డబల్ డాష్ ఆఫ్ t ఎంత 2 at t is equal to minus 1 by 2. What is the value అన్న, it is going to be greater than 0. f డబల్ డాష్ ఆఫ్ t అనేది గ్రేటర్ దెన్ 0 వస్తే మీనింగ్ ఏమంటున్నా, which is going to be minimum. అంటే at that particular t value the function is going to have the minimum. How do we get the minimum value అన్న? minimum value రావాలంటే ఏం చేయాలి మనం, we need to put this particular value in the function. ఏ వాల్యూ అన్న, t is equal to minus 1. ఏందన్న, f of minus 1 by 2 t value minus 1 by 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. అంటే minus 1 by 2 whole square plus minus 1 by 2 plus 11 by 2. Now how much it is going to be, Nana? How much it would be? Sorry, it is not 2, it is 12. Okay. How much, Nana? It is 1 by 4 minus 1 by 2 plus 11 by 12. What is the LCM? 12. 4 3 is 3 minus 6 plus 11. How much, Nana? It is going to be 8 by 12. 8 by 12 and delta 2 by 3. What is this? This is nothing but a e value. And Nana, this is the e value. Minimum value of the function ఏమన్నాడు వాడు, eccentricity అన్నాడు. That's it. Done. Okay. Next ఏం చేయాలన్నా, next what is to be done? Now listen, what is the information that we have? This is only the information, right? Next ఏం చేద్దాం అన్న, ఇక్కడ ఏముంది, b square is equals to 5 times of a. b square అంటే ఏం రాయొచ్చునా, a square into 1 minus e square is equals to 5 times of a. అవునా కదా, a gets cancelled out. a is equal to ఎంత, 5 by 1 minus e square అంటే ఎంత, 4 by 9. అంతేనా, ఎంతనా 9 minus 4 అంటే కింద ఎంత వస్తుంది, 5 వస్తుంది. పైన ఎంత 5, 9 ఏమైతే పైకి వెళ్ళిపోతుంది, 5 5 క్యాన్సల్. అంటే ఏ వాల్యూ ఎంత అన్న, a is going to be 9. a ఎంత 9. ఏ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, b స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద b స్క్వేర్ వాల్యూ అన్న, b స్క్వేర్ is equals to how much? What is the b స్క్వేర్ వాల్యూ? b స్క్వేర్ is equal to 5 times of a. ఎంత వచ్చిందన్న, a is 9. అంటే b స్క్వేర్ ఎంత, 45. b స్క్వేర్ 45. a స్క్వేర్ వాల్యూ ఎంత అన్న, మనం కనుక్కోవాల్సిందండి ఫైనల్ గా. we need to find the a square plus b square value. a square plus b square value అంటే ఎంత అయితే చెప్పండి. a square is going to be 81 plus b square value ఎంత అన్న, 45. 126. That's it. This is what the option. I hope it is clear. This question is simple one. I hope you understood well. This is what the information that we need to understand. ఏం చేసిందంటే వాడు మాక్సిమం మినిమం కాన్సెప్ట్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి, దట్స్ ఇట్. ఎక్సెంట్రిసిటీ అక్కడ నుంచి వచ్చింది. I hope you got done. Let me go with the next question. Look at the question, Nana. The center of the circle C is at the center of the ellipse. The center of the circle ఎక్కడ ఉంది, center of the ellipse, center of the circle ఒకే దగ్గర ఉన్నాయని అర్థం. A is greater than B అంటే ఇది horizontal ellipse. Let C pass through the foci F1 and F2 of E such that the circle C and the ellipse E intersected 4 points. Let P be one of these 4 points. If the area of the triangle P F1 F2 is 30, done. And the length of the major axis E is and the 17 ఇచ్చిండు. Then the distance between the foci. Right. Let me do one thing. Let me make a diagram. First time, there is a horizontal ellipse. Okay. And there is a circle. రెండు కూడా ఒకటే. రెండింటి సెంటర్ ఏందన్నా, ఓకేనా. Center of E and center of the circle are
at the same point. Basically in standard form lo undi kabatti center emanante 0,0. That's it. This information is clear. ఇది horizontal ellipse అయితే సర్కిల్ ఏమైతుందంటే f1 f2 గుండా పోతుంది. సపోజ్ ఇది f1 ఫోకస్ అండ్ f2 అనుకుంటే ఫోకస్ f1 f2 అనుకుంటే అది ఏమైతుందన్నా it is passing through the f1 and f2. I hope it is clear. Done. ఇదేం చేస్తుందన్నా 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సర్కిల్ అనేది ఎలిప్స్ ని ABCD. లెట్ మీ నేమ్ ఇట్ as some particular points. అందులో ఒక పాయింట్ ఏంటంటే P ఇచ్చిన. ఓకేనా? PB one of these 4 points. The area of the triangle PF1 F2. This is important. Listen. ఎంతనా PF1 F. This is what the area. ఓకేనా? ఏంటనా this particular region. Area ఎంత ఇచ్చిన చెక్ చేయండి ఒకసారి. The area is being given like 30. Area మొత్తం ఎంతనా 30 ఇచ్చింది. ఓకేనా? And try to understand one point we need to understand here. ఇది బేసిక్ ఏమన్నట్టు f1 f2 ఇక్కడ సెంటర్ ఎక్కడ ఉందనా సెంటర్ is going to lie at the origin. ఓకేనా? అంటే along this ఇదేంటి it is uniform about the x and y axis అవునా కదా. ఇప్పుడు ఇది ఏమైతుందనా this particular length is going to be dia of the circle అవునా కదా. f1 f2 ఏమైతుందనా f1 f2 is going to be the dia of the circle. ఎందుకు నానా సెంటర్ అదే పాయింట్ పైన ఉంది, ఎండ్ పాయింట్స్ కూడా ఏమవుతుందన్నా అదే లైన్ పైన ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద డయామీటర్ అయితే సర్కిల్ లో ద యాంగిల్ ఇన్సైడ్ ద సెమీ సర్కిల్ ఏమవుతుందన్నా విచ్ ఇస్ గోయింగ్ టు బి 90. అండ్ వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద యాంగిల్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇస్ గోయింగ్ టు బి 90 అంటే ఏంటన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వాట్ ఈస్ ద ఏరియా అన్న ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PF1 F2. ట్రయాంగిల్ PF1 F2 is equals to half into base ఏందన్నా if I take PF1 as a base, PF1 base అనుకుంటే ఏమైందన్నా PF2 is going to be the height అవునా కదా. This is the answer. That is equals to ఎంత ఇచ్చిందన్న వాడు the answer is being given as a 30. ఇక్కడ నుంచి మనకి ఏం అర్థమవుతుంది PF1 into PF2 is equals to 60. This is what one information that we have from the given data. Okay na that clear. Next one mana and the length of the major axis of E is going to be 17 na ఏమన్నాడు length of major axis యొక్క length ఏమైతుందన్నా major axis length అంటే ఇది వస్తుంది. అది ఎంత అన్నాడు which is being given as 17. అంటే బేసిక్ మీనింగ్ ఏంటన్నా 2a is equals to 17 ఇచ్చి ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి then we need to find the distance between the foci. ఏం కనుక్కోవాలి distance between the foci. ఫోకస్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవడం చెప్పండి అన్న how can we find the distance between the foci? అండ్ లిజన్ అన్న ఇక్కడ ఒక పాయింట్ ఉంటే ఓకేనా what is the sum of the focal distances అన్న PF1 plus PF2 దేనికి ఈక్వల్ అవుతానన్నా which is going to be major axis length కి ఈక్వల్ ఉంటుంది 2a అవునా కదా. this is the important thing that we need to remember. ఏంటన్నా ఈ P నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ప్లస్ ఇక్కడికున్న డిస్టెన్స్ is equals to 2a. This is basically known as the second definition, another definition for the ellipse basically. Then it is a very important point that we need to note. Okay. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనకి ఏమంటాం 2a వాల్యూ ఎంత ఇచ్చింది 17. it is being given as 17 అంటే మీనింగ్ ఏమంటున్నా PF1 plus PF2 is equals to 17 ఇచ్చిండు. ఓకేనా మనకేముంది a into b ఉంది a plus b ఉంది a minus b కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామన్నా PF1 minus PF2 whole square is equals to ఎంతనా PF1 plus PF2 whole square minus 4 times of PF1 into F2 ఎంత 60. ఇది ఎంతనా 17 square అంటే 289 minus 240 అంటే ఎంతనా 49 అంటే బేసిక్ ఏం వస్తుందో PF1 minus PF2 is equals to 7. ఓకేనా how much it is going to be 7. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఏ ఈక్వేషన్ అన్న ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఏ ఈక్వేషన్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనం అన్నింటిలో PF2 క్యాన్సల్ 2PF1 వస్తుంది. 17 plus 7 ఎంత 24 అతడిపోతే by 2 అంటే బేసిక్ గా PF1 వాల్యూ ఎంత వస్తుంది మన PF1 వాల్యూ is going to be 2. okay what about the PF2 then? PF2 is going to be how much which is going to be 5. ఎందుకన్నా సమ్ ఎంత 17 ఒకటి 12 వచ్చింది ఇంకోటి ఎంత అయితే 5. now we need to find ఎంత PF1 అంటే which is going to be ఎంత 12. ఇది ఎంత అన్న 5. బేసిక్ గా ఉల్టా ఉంటాయి అన్నది నో ప్రాబ్లం. ఇది 12 ఇది 5. వాట్ అబౌట్ దిస్ వన్ ఇది ఎంత ఇది
This is the right angle triangle. అవునా కదా Pythagoras theorem. This is going to be the hypotenuse. Hypotenuse అంటే ఏమైతే 144 plus 25 169 అంటే ఎంత అన్న which is going to be 13. ఎంత 13. That's it. ఏంది డిస్టెన్స్ బిట్వీన్ ద ఏం కనుక్కోవాలన్నా we need to find the distance between the foci. అదే కదా కనుక్కోవాల్సింది. distance between the foci ఎంత వచ్చింది 13. That is the answer. That's it. I hope it is clear. Done. Right now ఏం చేయాలి ఇందులో చేసింది we have just made use of this particular concept. మన ఏది pf1 plus pf2 is equal to a. ఇదంతా ఇన్ఫర్మేషన్ వాడే ఇచ్చింది. ఇది ఒకటి ఇందులో నుంచి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది సెమీ సర్కిల్, అందులో యాంగిల్ 90 ఉంది కాబట్టి ఇది బేస్ అయితే ఇది హైట్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి, దాని నుంచి ఇది ఒకటి, ఈ రెండు విషయాలు తెలిస్తే యూ కెన్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్. నెక్స్ట్, let for two distinct values of t, the lines y is equal to x plus p touch the ellipse at points a and b. Let the line y is equal to x intersect e at the points c and d. Then the area of the quadrilateral ABCD is equals to endana area of the quadrilateral kanukovali. Em ichhindu listen. There is a ellipse on the first. Let me take the ellipse first. Okay. This is ellipse. Okay. Next one. Y is equal to x plus p and touching the ellipse at the points A and B. Y is equal to x plus p. X plus p touches the ellipse. Touching the ellipse అంటే meaning ఏమన్నా it should be a tangent. అవునా కదా? Tangent కావాలంటే ఏందన్నా? అండ్ లిసన్ అన్న, ఇక్కడ ఏమైతుందంటే y is equal to mx plus c అనే ఒక లైన్ అనేది mx plus c అనే లైన్ ఏ ఎలిప్స్ నాన్న x square by a square plus y square by b square is equal to 1 where a greater than b. ఇలా ఉండే ఒక ఎలిప్స్ కి ఈ లైన్ అనేది టాంజెంట్ కావాలంటే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ టాంజెన్సీ అన్న? కండిషన్ ఆఫ్ టాంజెన్సీ is going to be c is equal to or c square is equal to a square m square plus b square. This is what the value that we need to do. అంటే c is equal to ఎంత అన్న? అండర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ a square m square plus b square. అర్థమవుతుందా? అంటే ఒకవేళ దిస్ పర్టికులర్ లైన్, ఈ లైన్ కూడా ఒకవేళ ఈ ఎలిప్స్ ని టచ్ చేయాలంటే ఆ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. అంటే బేసిక్ గా ఏంటి అన్న? వాట్ ఈస్ ద కండిషన్? వాట్ ఈస్ బీయింగ్ గివెన్ అన్న? y is equal to x plus p ఇచ్చింది. అంటే ఇక్కడ నుంచి మనకి ఏం అర్థమవుతుంది? అన్న? స్లోప్ y is equal to mx plus c ఫామ్ లో ఉండాలి కదా. అంటే m వాల్యూ ఎంత అన్న? m వాల్యూ is going to be 1. m వాల్యూ ఎంత? 1. m వాల్యూ 1 అంటే మనం ఏం కనుక్కోవాలన్నా? p వాల్యూ p అంటే c నే కదా. అంటే p is equal to ఎంత? ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ a square. a square అంటే ఎంత? 4 square 16. a square m square. m square ఎంత? 1 square అంటే అంతే. డన్. which is going to be b square ఎంత? b square is nothing but 3 square 9 అంటే which is equals to plus or minus 5. అంటే p వాల్యూ ఏంది? ప్లస్ ఆర్ మైనస్ 5. అంటే ఈ లైన్ ఏమైతుందన్నా? దిస్ లైన్ కెన్ బి ఏమైతుంది? y is equal to, ఇది యాక్చువల్ ఒక్క లైన్ కదా, మనకు 2 లైన్లు వస్తాయి అన్నమాట. y is equal to x minus 5, y is equal to x plus 5. If you observe two lines, those two are going to be parallel lines. ఎందుకు? slope is going to be same. slope ఎంత? 1 1. అవునా కదా? లైన్స్ ఎక్కడ ఉంటాయి గమనించగలుగుతుందా? ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి. లైన్స్ ఎక్కడ ఉండొచ్చు అవి? ఈ పాయింట్ ఎంతనా? ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ పర్టికులర్ పాయింట్ ఇస్ గోయింగ్ టు బి వర్టెక్స్ నానా. వర్టెక్స్ అంటే ఏ వాల్యూ ఎంతనా? ఇట్ ఇస్ గోయింగ్ టు బి 4. ఇక్కడ -4 ఉంటది, ఇక్కడ ఎంత ఉంటది? 3 ఉంటది, ఇక్కడ -3. ఆ వాల్యూ ఉందన్న ఒకవేళ x is equal to 0 పెట్టుకుంటే y వాల్యూ ఎంత? x is equal to 0 పెట్టుకో. x is equal to 0 పెడితే y వాల్యూ ఎంత? y is going to be -5. -5 అంటే ఎక్కడ ఉన్నా? సమ్వేర్ హియర్. ఓకేనా? y వాల్యూ -5 అన్న. y వాల్యూ -5 అంటే సమ్వేర్ హియర్. ఓకేనా? y is going to be -5. x is equal to 0 ఉంటే x 0, y ఎంత? -5. ఈ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంది? next point is going to be put y is equal to 0. y is equal to 0 పెడితే x is equal to 5 వస్తుంది. అంటే 5,0. 5,0 ఎక్కడ వస్తుంది? ఇక్కడ సంథింగ్. అంటే లైన్ ఎలా వస్తుందన్న? దిస్ పర్టిక్యులర్ లైన్ is going to be something like this. ఒక లైన్ ఇక్కడ వస్తుందన్న, దీనికి ప్యారలల్ గా ఇంకో లైన్ వస్తుంది. అంతే. మనకి ఇంత పర్టికులర్ గా గీయాల్సిన అవసరం లేదన్న, బట్ టు మేక్ యూ అండర్స్టాండ్ డ్రాయింగ్ లిస్ట్ ఆఫ్ దిస్. ఈ రెండు ఎలా ఉంటాయంటే ప్యారలల్ గా ఉంటాయి కదా ఫస్ట్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ నాన్న అది అయిపోయింది.
నెక్స్ట్ పాయింట్ ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ టచ్ ఉందో ఏ దగ్గర బి దగ్గర నేమ్ దేమ్ as ఏ బి ఒక పాయింట్ ఏ అనుకుందాం ఇంకో పాయింట్ ఏం అనుకుందాం బి అనుకుందాం రైట్ దెన్ అయిపోయింది నెక్స్ట్ పాయింట్ ఏంటన్నా the line y is equal to x intersect the e at the point c and d ఎక్కడ intersect చేస్తుందన్నా c and d దగ్గర intersect చేస్తుంది లైన్ ఏంటన్నా లైన్ is going to be what is the line y is equal to x so y is equal to x అంటే ఎట్లా పోతుందన్నా it passes through the center గుండా పోతుంది అర్థమవుతుంది ఇది ఏంటన్నా y is equal to x లైన్ అర్థమవుతుంది ఇది ఎక్కడెక్కడ మీట్ అవుతుంది c and d దగ్గర మీట్ అవుతుంది ఓకేనా let me name it as c and d ఓకేనా then the area of the quadrilateral ABCD we need to find the area of the ABCD quadrilateral యొక్క ఏరియా కనుక్కోవాలి quadrilateral ఏరియా కనుక్కోవాలంటే ఏంటంటే this particular area is to be formed అర్థమవుతుందా ఈ నుంచి ఇది ఎంత ఎక్కడ కదా పాయింట్ ఉన్నది ఇది and this one and this particular area is to be formed ఇది అది కదా this is what the అంటే ఏంటన్నా ACBD ఈ particular area ఏదైతుందో this particular area is to be formed this is what you need to form area కనుక్కో now tell me Anna how can you find if you observe clearly నీకు ఏమర్థమవుతుందంటే నా బేసిక్ గా this is nothing but origin అవునా ఇది ఏంటన్నా this particular point is nothing but origin ఎంత అన్నా 0,0 ఇది y is equal to x కాబట్టి ఈ పాయింట్ ఏమైతేనా ఇది బేసిక్ గా ఫస్ట్ ఏంటి అలైన్మెంట్ ఎలా ఉంది యూనిఫామ్ గా ఉంది అబౌట్ ద x and y యాక్సిస్ దీని యొక్క మిర్రర్ పాయింట్ ఇది నాకు అర్థమైంది దీని మిర్రర్ పాయింట్ ఏమైతుందన్నా ఈక్వల్ టు ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే we need to find the పాయింట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలన్నా ఒకవేళ y is equal to x ఇంకా దీనికి పాయింట్స్ కనుక్కో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఏం చేయాలన్నా ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయి ఎంతనా x² / 16 + y² / 9 is equals to 1 and y is equal to x అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఏమైతుంది x² / 16 + y అంటే ఎంతనా x² / 9 is equals to 1 ఇక్కడ నుంచి ఎంత 9x² + 16x² అంటే 25 x² అవతల పోతే ఎంతనా 144 x is equals to ఎంత 12/5 ఎంత ఇది +or-12/5 ఎంత వస్తుంది +or-12/5 that is what the x value if x is equal to 12/5 y value ఏమైతేనా y is also going to be 12/5 అంటే పాయింట్ ఎంత 12/5 12/5 ఇది ఒక పాయింట్ ఈ పాయింట్ ఎక్కడ ఉంటది this particular point is going to be 12/5 12/5 what about the next point అన్న నెక్స్ట్ పాయింట్ ఏమంటే -12/5 పెట్టుకుంటే x is equal to y కూడా -12/5 వస్తుంది అది ఎక్కడ ఉంటుందోనా x and y నెగటివ్ అంటే ఇక్కడ వస్తుంది -12/5 -12/5 I hope it is clear రెండు పాయింట్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం నెక్స్ట్ we need to find the a and b now listen బేసిక్ ఏంటంటే మనం ఇక్కడ you can do one thing ఇక్కడ ఏంటంటే లైన్ ఈక్వేషన్ ఏంది ఇది యాక్చువల్లీ this particular line equation is going to ఒక లైన్ ఏమో y is equal to x plus 5 ఇంకో లైన్ ఏమో y is equal to x minus 5 ఈ దాన్ని ఏం చేయాలంటే y వాల్యూ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుంటే you need to solve the equation to get the x and y ఓకేనా అలా కాకుండా కనుక్కోవడానికి ఇంకో కండిషన్ ఏముంటదంటే అన్న పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అవునా కదా దిస్ ఇస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆఫ్ ది లైన్ y is equal to mx plus c with respect to the ellipse x² / a² + y² / b². దాని నుంచి పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఫార్ములా ఏం వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ టాంజెన్సీ వాట్ ఇస్ దట్ పాయింట్ ఆఫ్ టాంజెన్సీ point of tangency is equals to how much now that is going to be -a²m/c b² / c this is what the point of tangency ఉన్న ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సాల్వ్ చేసుకోవచ్చు బట్ డైరెక్ట్ మనకు టు మేక్ ద టైం లెస్ ఐ యామ్ జస్ట్ టేకింగ్ ద ఫార్ములా ఓకేనా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ వాట్ ఇస్ ద పాయింట్ అన్న దీన్ని చెక్ చేసుకుంటే ఫస్ట్ a² అంటే ఎంత you can take any line on first let me take this particular line ఈ లైన్ చెక్ చేసుకుందాం y is equal to x plus 5 y is equal to x plus 5 అంటే ఎంత అన్న a² అంటే ఎంత what is the a² value is going to be how much -16 m ఎంత అన్న 1 c value ఎంత అన్న 5 this is what the point b² value ఎంత అన్న 9 by c value ఎంత అన్న c is going to be 5 అంటే పాయింట్ ఎంత -16/5 9/5 ఇంకో పాయింట్ ఏమైతే అన్న ఇంకొక పాయింట్
ఏంది అదొక పాయింట్ వచ్చింది. ఇంకొక పాయింట్ అంటే ఏం చేయాలన్నా ఇంకో లైన్ తీసుకో. ఇంకో లైన్ తీసుకుంటే ఎంత, నెక్స్ట్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత 16 బై సి వాల్యూ ఎంత -5 కామా బి స్క్వేర్. బి స్క్వేర్ ఎంత 9 బై -5 అంటే ఈ పాయింట్ ఏమవుతుందన్నా విచ్ ఇస్ గోయింగ్ టు బి 16 by 5 కామా -9 by 5. దిస్ ఇస్ వాట్ ద పాయింట్. నౌ పుట్ దిస్ పాయింట్స్ హియర్ అన్న. ఒకసారి పాయింట్స్ ఇక్కడ చూపించండి. అది ఇది బి అన్న. పాయింట్ ఇక్కడ చూపించండి. ఎక్కడ చెప్పండి. ఇది -16 by 5 కామా 9 by 5. -16 x వాల్యూ ఏముందన్నా నెగిటివ్ ఉంది. x వాల్యూ నెగిటివ్ ఉంటే ఎక్కడ వస్తుందన్నా ఇక్కడ, y వాల్యూ పాజిటివ్ అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ దిస్ -16 by 5 కామా 9 by 5. దిస్ ఇస్ వాట్ ద పాయింట్. b పాయింట్ ఏందన్నా దట్ ఈస్ గోయింగ్ టు బి 16 by 5 కామా -9 by 5. దీస్ ఆర్ ద పాయింట్స్. అర్థమైంది. ఒకసారి చెక్ చేయండి అన్న పాయింట్స్. ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పిన గుర్తుందా? దీస్ ఆర్ ద రిఫ్లెక్షన్ పాయింట్స్ అన్న. కదా చెక్ చేసి ఇదేముంది అబౌట్ దిస్ పర్టికులర్ అంటే అబౌట్ ద ఆరిజిన్ అన్న. అబౌట్ ద ఆరిజిన్ అబౌట్ దిస్ పర్టికులర్ లైన్ ఏమైతుందన్నా ఇది సిమెట్రిక్ గా ఉంది. అవునా కదా? దీస్ ఆర్ గోయింగ్ టు బి సిమెట్రిక్. ఓకే, సిమెట్రిక్ ఒకసారి చెక్ చేసుకున్నాను ఇప్పుడు. అంటే బేసిక్ గా ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే we can do one thing here. We can find the area of this particular triangle. ఓకేనా? అంటే ఈ ఏరియా ఏమైతే అన్నా both of them are going to be equal. మొత్తం కనుక్కోకుండా ఏం చేస్తున్నట్టే we can directly find the area of this particular triangle. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనుకుంటే ఏం చేస్తున్నా దాన్ని డబుల్ చేసుకుంటే you will be getting the total area of the quadrilateral. Okay, this is what the condition. పాయింట్స్ ఏమైతే చెప్తున్నానో ఒకసారి పాయింట్స్ చెక్ చేసుకుని ఒకసారి ఏరియా కనుక్కుందాం. లెట్ మీ టేక్ ద నెక్స్ట్ పేజ్. ఓకేనా? పాయింట్స్ ఒకసారి చెక్ చేయండి. వాట్ ఆర్ ద పాయింట్స్ అన్న? -12 by 5, -12 by 5, 12 by 5, 12 by 5. Let me take the points first. ఏంది DCB. D ఎంత అన్న? -12 by 5, -12 by 5, -12 by 5. C ఎంత అన్న? 12 by 5, 12 by 5. అండ్ నెక్స్ట్ వన్ ఎంత అన్న? 16 by 5 ఒకటి అండ్ 9 by 5. అది ఎక్కడ ఉందన్న? ఇటు సైడ్ ఉంది కాబట్టి x పాజిటివ్ y నెగిటివ్ వస్తుంది. అంతే కదా పాయింట్. ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ నుంచి ఏం కనుక్కోవాలన్నా we need to find the area of the triangle. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ఏం చేయాలన్నా హాఫ్ ఇంటూ బేసిక్ ఏం చేస్తాం ఈ రెండు పాయింట్స్ ఇక్కడ రాసుకున్నా -12 by 5, -12 by 5. నెక్స్ట్ పాయింట్ ఎంత అన్న? 12 by 5 and 12 by 5. వాట్ అబౌట్ దట్ పర్టికులర్ పాయింట్ అన్న? 16 by 5, -9 by 5. మళ్ళీ ఏం చేయాలన్నా మీరు రిపీట్ చేసుకోండి. -12 by 5, -12 by 5. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ సాల్వింగ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్న. ఎలా చేస్తాం చెప్పండి ఒకసారి. హౌ డు వి డు? ఇక్కడ దీని క్రాస్ మల్టిప్లికేషన్ అన్న. దీని క్రాస్. ఓకే, రాయండి ఒకసారి. హాఫ్ ఇంటూ -12 by 5 ఇంటూ -12 by 5 అంతా -144 by 25. నెక్స్ట్ ఇది ఎంత అన్న? విచ్ ఇస్ గోయింగ్ టు 12 9s ఎంత అన్న? -108 by 25. నెక్స్ట్ ఇది ఎంత? దిస్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? మైనస్ ఎంత అన్న? 16 into 10 ఎంత? 160 plus 32 192 -192 by how much? This is going to be 24. ఇదేంటి? This is how we have multiplied. ఇది మైనస్ ఏం చేయాలన్నా క్రాస్ మళ్ళీ కింద నుంచి ఉల్టా. ఇప్పుడు ఎంత అన్న? విచ్ ఇస్ గోయింగ్ టు బి పాజిటివ్ 12 by 5 అంటే 108 by 25 అంతేనా? ఇది పాజిటివ్. నెక్స్ట్ ఎంత అన్న? 16 by 5 and 16 into 12. 16 into 12 ఎంత వస్తుందో మనకి ఆల్రెడీ ఇట్ ఈస్ 192 plus 192 by ఎంత అన్న? 192 by 25. నెక్స్ట్ ఎంత? విచ్ ఇస్ గోయింగ్ టు minus 144 by 25. This is what the value area of the triangle. Half into how much nana? ఇది నెగటివ్ అదేమైనా పాజిటివ్ అయింది కదా. ఈ వాల్యూ క్యాన్సిల్స్ అవ్వచ్చు. ఓకేనా? మిగిలిన ఎంత అన్న? 108. ఇదంతా 208 దానికి ఇచ్చేస్తే 200 అది 300 ఎంత? -300. అది కూడా సేమ్ ఇల్సేమ్ కదా -300. y ఎంత? 25. ఓకేనా? హౌ మచ్? విచ్ ఇస్ గోయింగ్ టు బి 600 by 25 into 1 by 2. 25 2s ఎంత అన్న? 100 కదా మిగిలింది. సారీ 4 అంటే ఎంత వస్తుంది? విచ్ ఇస్ గోయింగ్ టు బి 2. అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత వచ్చిందన్న?
you got it as a 12. So the total area of the quadrilateral area of quadrilateral which is going to be 2 times of 12, which is equals to 24. 24 is the answer. Then listen this. Okay, I hope it is clear. Done. Let me go to the next question. Right now, next, the length of the latest rectum of the ellipse whose foci are 2, 5 and 2, minus 3, and eccentricity is going to be 4/5. Please. And the length of the latest rectum of the ellipse kanukovali whose focus ichindana 2, 5, 2, minus 3. అంటే ఏం అర్థమవుతుందన్న బేసిక్ గా మనం చూస్తే x కోఆర్డినేట్ ఇస్ సేమ్. x కోఆర్డినేట్ సేమ్ అంటే ఎలా ఉంటదన్న which is going to be something అవునా కదా. ఎంతనా 2, minus 3 అంటే కింద ఒక పాయింట్ ఉంది, పైన పాయింట్ ఉందన్న 2, 5. This is what point. Done. అయితే మనకేం ఇచ్చిందన్న eccentricity is also being given. Eccentricity ఎంత అన్న 4/5. Eccentricity ఎంత 4/5. Okay na. Done. What is the distance between the foci and foci మధ్య distance is going to be నుంచి ఇటు దాకా సపోజ్ కింద ఏమంటారు somewhere it is going to be the distance ఎంత vertical distance చెక్ చేసుకోండి. ఈ నుంచి ఇటు దాకా అంటే x axis ఇక్కడ తీసుకుంటే 3 ఏమో కిందికి 3 యూనిట్స్ ఉంది, పైకి 5 యూనిట్స్, మొత్తం అంతా 8 యూనిట్స్ అవునా కదా. The length of the what is that length? Length is nothing but a length between the foci. ఎంత length between the foci? ఒకవేళ ఎలిప్స్ అనేది హారిజాంటల్ గా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2AE అవునా కదా. అండ్ డూ రిమెంబర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎనీ 2 పాయింట్స్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఈవెన్ ద ఎలిప్స్ ఈస్ షిఫ్టెడ్. బేసిక్గా షిఫ్ట్ అయినట్టే కదా అవునా కదా. షిఫ్ట్ అయినప్పటికీ ఏమైతుందన్నా డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ అవునా కదా. డిస్టెన్స్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేమ్ అంట. ఇది వర్టికల్ ఎలిప్స్ కాబట్టి విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2 times of d దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంతనా ఇది 8. ఏదంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కనుక్కున్నా 2 minus 2 0 5 minus of minus 3 plus 8 whole square కరెక్ట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 8 వస్తుంది. ఇది ఈ వాల్యూ ఎంత ఇచ్చిండు 2 1s are 2 4s are b into ఈ వాల్యూ is going to be 4/5. అవతల మన 4 ఉంది, 4 క్యాన్సిల్, b is equal to 5. This is what the b. ఓకే, మనం ఏం కనుక్కోవాలి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ కనుక్కోవాలి. ఓకే, ఏం కనుక్కోవాలి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. దీని యొక్క లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏమైతుందన్నా ఇలా which is going to be 2a square by b అవుతుంది. ఓకేనా, మనకేం తెలుసు ఇక్కడ నుంచి b వాల్యూ తెలుసు. ఓకేనా, a వాల్యూ కావాలి. a వాల్యూ అంటే what is the condition అన్న e is equal to e square is equal to 1 minus which one is going ఇదేంటన్నా బేసిక్ గా వర్టికల్ ఎలిప్స్ అంటే which is going to be bigger అన్న b square value is going to be bigger. పైన వస్తుంది a square వస్తుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నా b square వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ కూడా తెలుసు. బ్రింగ్ ఇట్ to this side, a square by b square is equal to 1 minus e square and then 16/25. What about the b square? B square is going to be how much? B square is going to be 25. And then అంటే ఏమొస్తుందన్నా a square is equal to ఎంత ఇది 25 minus 16 అంటే 9/25. 9/25 ఇదిలో ఏమన్నా 25 cancel. a square value ఎంత? a square value is going to be and the a square value. What is the length of the latest rectum? Length of latest rectum is going to be 2 times of a square. A square is 9 by b square and b and b is going to be 5, which is equals to 18/5. This is what the length of latest rectum. Okay, na? Which option? Option D is the correct option. Right?